మన పట్ల ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, మన తప్పు లేకుండా మనల్ని హింసించినప్పుడు, లేదా మన పైన మన తప్పు లేకుండా మన వాళ్ళని చావు దాకా తీసుకెళ్ళినప్పుడు, మనం వాళ్ళని క్షమించి వదిలేయాలా? లేదా వాళ్ళు చేసిన తప్పని వాళ్ళకి గుణపాఠం చెప్పాలా? చాలామందికి ఈ ఎథికల్ డైలమా వస్తుందన్నమాట. అంటే ఎలాంటి టైంలో మనం క్షమించాలి? ఎలాంటి వాటిని మనం క్షమించకూడదు అని చెప్పి. ఇక్కడ మనుషుల్ని చంపినప్పుడు, లేదా మనుషుల్లోని మనసులు చంపినప్పుడు, చాలా గాయపరిచినప్పుడు, మన యొక్క గుర్తింపుని చంపేసినప్పుడు, మన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని తీసేసినప్పుడు మనం వాళ్ళని క్షమించాలా వద్దా? పాత ధర్మం ప్రకారం, ఎథిక్స్ ప్రకారం, వాల్యూస్ ప్రకారం మనం క్షమించేసేయాలి, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి. కొన్ని సందర్భాల్లో యముడున్నాడు. యముడు పైకి వెళ్ళిన తర్వాత నరకంలో వాళ్ళ లెక్క మొత్తం తీస్తాడు. చిత్రగుప్తుడు లెక్క రాస్తాడు. వాళ్ళని వేడివేడి నూనెలో ఫ్రై చేస్తారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చూస్తాం. కానీ రియల్గా ఇది జరుగుతాయా? ఈ భూమి మీద ఏదైతే లెక్కలు ఉన్నాయో అది భూమి మీద తెలుసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. రీసెంట్గా మనం చూసాం ఆపరేషన్ సింధూర్. మన ఆడవాళ్ళ అంటే అక్కడ పెహల్గామ్ అటాక్స్ ఏదైతే ఉన్నాయో దానిలో కేవలం మగవాళ్ళని చంపేశారు. ఆడవాళ్ళు ఎదురుగా పాయింట్ బ్లాంక్లో మగవాళ్ళని చంపేశారు. ఆ తర్వాత భారతదేశం ఎలా రెస్పాండ్ అయింది? ఖచ్చితంగా ఇది తప్పే అని చెప్పాలి. కొన్ని తప్పులు చూస్తూ ఊరుకోవడం కూడా తప్పే. కొన్ని తప్పుల్లో వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం రానప్పుడు, ఆ తప్పుకి వాళ్ళకి రిగ్రెట్స్ లేనప్పుడు, అంటే ఆ తప్పు జరిగిందని వాళ్ళు చింతించినప్పుడు, నిజంగా చింతించేదాకా వాళ్ళకి ఖచ్చితంగా పాఠం చెప్పాలి, వెంటాడాలి. ఇదే జస్ట్ భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా జస్ట్ ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూపించిందనమాట. మనిషి జీవితాల్లో కూడా అంతే. చాలామంది ఇంకో జీవితాలని అన్యాయం చేస్తారు, హింసిస్తారు, కొన్నిసార్లు చాలా అగ్రెసివ్గా ఉంటారు, డామినేట్ చేస్తారు, సఫరింగ్కి గురి చేస్తారు, మానసిక వేదన గురి చేస్తారు. ఈ టైంలో చేసిన వాళ్ళు కొంత కూడా వాళ్ళకి తప్పు అనిపించదు. ఇంకా వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడం కోసం చాలామంది చేస్తారు, నేను చేశాను, ఇది కామనేగా సమాజంలో, చాలామంది ఇంకోళ్ళకి అన్యాయం చేస్తుంటారు అనుకుంటారు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు హిట్లర్ ఉన్నాడు. హిట్లరు చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాడు. మరి అతని సమాజం ఎందుకు ఇంకా ఫర్గ్యూ చేయలేదు? కొన్ని పెద్ద పెద్ద నేరాలకి, గట్టి గట్టి నేరాలకి అంత ఫర్గ్యూనెస్ తొందరగా రాదు. రెండోది, అక్కడ హిట్లర్ అనే వ్యక్తి కాదు ఇంపార్టెంట్, ఆ సఫరింగ్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్ల మంది, ఎన్ని లక్షల మంది ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సఫర్ అవుతున్నారు చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, పెద్ద పెద్ద నేరాలు జరుగుతాయి. ఈవెన్ మన జీవితంలో కూడా ఎవరైనా అంటే తప్పు చేసి వెళ్ళిపోవచ్చు, మనం దాన్ని సరిదిద్దుకుని మనం ఇంకా బాగా అంటే ఆ తప్పుని పక్కన పెట్టేసుకుని, మనకు జరిగిన అన్యాయాన్ని పక్కన పెట్టేసుకుని మనం జాగ్రత్తగా పైకి రావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మనకు జరిగిన తప్పుకు మాత్రం, మనకు చేసిన నష్టానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర ఫర్గ్యూనెస్ తీసుకోవాలి. తీసుకోలేని పక్షంలో, అంటే నేను తప్పు చేయలేదని వాళ్ళు భావించే పక్షంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి సమాజమో, లేదా ఈ యూనివర్సో, లేదా దేవుడు ఉంటే దేవుడో, లేదా మనిషిలో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇది సృష్టి రహస్యం అనమాట. ఖచ్చితంగా ఈ విషయానికి బ్యాలెన్సింగ్ పవర్ ఉంది. ఎంత గొప్ప పవర్ అయినా, ఎంత వీక్ పవర్ అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలహీనుడైనా అందరినీ బ్యాలెన్స్ చేసి అందరినీ సరిదిద్దే శక్తి ఈ విశ్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా యూనివర్స్కి ఆ పవర్ ఉంది. దాంతోపాటు మనుషులకు కూడా అంతే పవర్ ఉంది. యూనివర్స్కి ఎంత పవర్ ఉందో మనుషులందరూ కూడా అంతే పవర్ ఉంది. మనం దాన్ని సరిదిద్ది, ఇది తీర్చుకోలేని, తిరిగి మళ్ళా యథాస్థానాన్ని తీసుకురాలేని తప్పు జరిగింది అని గుర్తించే విధంగా, ఆ తప్పుని సరిదిద్దే విధంగా యూనివర్స్ కానీ మనుషులు కానీ ఖచ్చితంగా దానికి గుణపాఠం, రిటాలియేషన్ చెప్పే తీరాలి.